అమ్మా, మన ఇంటికి వెళ్దాం పదా. నీకు తోడుగా నేనుంటాను. నాకు తోడెందుకమ్మా? నాకేమైనా భయం అనుకున్నావా? పోలీస్ స్టేషన్కి ఎక్కిందాన్ని. నీ వల్ల నాకు బాగానే ధైర్యం వచ్చింది. నువ్వు నీ భర్తకు తోడుగా ఉండు. నా బాధలేవో నేను పడతాను. అరెస్ట్ చేసి లోపల పెట్టే కూతురి కన్నా బయటకు తీసుకొచ్చిన అల్లుడింట్లో అవమానపడడం పర్లేదమ్మా. చూడ్డానికి అన్నపూర్ణ చాలా కామ్గా ఉండేది. పాపం జనాలు డబ్బులు తీసుకుని ఈమె ఏం బాగుపడుద్ది? ఏం బతుకు పాడు బతుకులని. ఇలాంటి పరిస్థితి నాకై ఎదురైతేనా పురుగుల మందు తాగి చచ్చిపోయేదాన్ని. సర్లే, చెప్పుకుంటూ పోతే నీకు దరిద్రం దగ్గర బంధువు అని అర్థమైపోతుంది. అరెస్ట్ చేసి లోపల పెట్టే కూతురి కన్నా బయటకు తీసుకొచ్చిన అల్లుడింట్లో అవమానపడడం పర్లేదమ్మా. బ్రేకింగ్ న్యూస్! బస్తీ మొత్తాన్ని తెలివితేటలతో కబ్జా చేయాలని చూసిన మినిస్టర్. పాయే కోట్ల ప్రాజెక్టు పాయే. ఎవడికి రాని ఆలోచన నీకొచ్చింది బావా. బస్తీని ఖాళీ చేయించి వాళ్ళతో సంతకాలు తీసుకునే ప్రయత్నంలో విఫలమైపోయాం కదా బావా. ఆ న్యూస్ రీడర్ ఎవరా? ఈ ఇన్ఫర్మేషన్ దానికి ఇచ్చింది ఎవరు? ఏమైందన్న అలా ఉన్నారు? ఆ బస్తీ గురించి బ్యాడ్గా న్యూస్లో వచ్చింది సత్య. బ్యాడ్గానా? అవును సత్య, న్యూస్ నువ్వు చూడలేదా? చూడలేదన్నా. మరేం చేస్తున్నావు? పాలిటిక్స్ లో ఉన్నప్పుడు న్యూస్ కంపల్సరీ చూడాలి కదా. సత్య, మన బస్తీ న్యూస్ మనకు బ్రేకింగ్ న్యూస్ అయింది సత్య. మనకు దానివల్ల బ్యాడ్ నేమ్ కూడా వచ్చేసింది. పక్కా ఇళ్లు కట్టిస్తానంటూ కొత్త మోసానికి ఒడికట్టిన మినిస్టర్ హరిశ్చంద్ర ప్రసాద్. అసలు ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది ఎవరై ఉంటారన్నా? సత్య, రాజకీయాల్లో నాకు ఇప్పుడున్న స్థాయి చాలా గొప్పది. ఒక్కొక్కసారి చీఫ్ మినిస్టర్ లాంటి వాడే నా సలహాలు తీసుకుంటాడు. ఇప్పుడు ఈ బస్తీ జనాల సంగతి కూడా పైన హయ్యర్ అథారిటీ వాళ్ళతో డిస్కషన్ చేశాకనే నేను అడుగు ముందుకు వేశాను. కష్టపడి ప్లాన్ చేశాను. కష్టపడి ప్లాన్ చేసి పేదలకు ఎంతో సహాయం చేద్దాం అనుకున్నాను. కానీ ప్రతిపక్షం వాళ్ళు కుట్ర పన్ని నా ప్లాన్ అంతా తలక్రిందులు చేశారు. ఇప్పుడు నేను బాధపడేది 100 కోట్ల ప్రాజెక్టు పోయిందనే కాదు సత్య. అది పోయిందని బాధపడుతూ ఏడుస్తూ కూర్చోకూడదు. సత్య, త్వరలోనే ఎలక్షన్లు వస్తున్నాయి. మన ఆలోచనలన్నీ ఎప్పుడు ఎలక్షన్ల చుట్టూనే ఉండాలి. పోగొట్టుకున్నవన్నీ తిరిగి మన దగ్గరికే వస్తాయి. పొలంలో కలుపు మొక్కలను తీస్తాం, మళ్ళీ తిరిగి వస్తాయిగా. అందుకే ఆ బస్తీ కూడా ఏదో ఒక రోజు మన దగ్గరికి తిరిగి రాదని నమ్మకం ఏంటి? లేదన్నా, మీరు జీవితంలో అన్నీ చూశారు కాబట్టి చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. నేను వాళ్ళెవరో కనిపెడతానన్నా. అన్నా, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను.
చెప్పు సత్య. అమ్మా, నిన్న రిపోర్టర్తో మంజు మాట్లాడుతుందని చెప్పావు కదా, ఆ రిపోర్టర్ పేరు తెలుసా? ఝాన్సీ అనుకుంటాన్రా. ఝాన్సీయా? సరే అమ్మా, ఉంటాను. అంటే రిపోర్టర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మంజు అన్నమాట. ఈ మ్యాటర్ లీక్ చేసింది మంజుయేనని సత్యాకి ఇప్పుడే తెలిసినట్టుంది.